మేడం నొప్పి అనేది కామన్ కండిషన్. తలనొప్పి వచ్చిన నొప్పి అంటాం, నడుము నొప్పి వచ్చిన నొప్పి అంటాం, మోకాలు నొప్పి వచ్చిన నొప్పి అంటాం. ఓకే. వీళ్ళకి మెడ నొప్పి ఇది అంటున్నారండి. వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ చూస్తాం కదా. అయితే పెయిన్ కిల్లర్లు లేకపోతే ఫిజియోథెరపీ అడ్వైజర్ కంటే డాక్టర్ చేయడానికే ఉండదు. రైట్. అయితే పైన రాయాలి, పుయ్యాలి, మసాజులు చేయాలి, కర్పూర తైలాలు ఇవన్నీ అయినా ఉంటాయి. ఎక్సర్సైజులు చేయించడాలు ఇవి. లేకపోతే పెయిన్ కిల్లర్ అయినా ఇవ్వాల్సి వస్తుంటుంది అనమాట. అండ్ ఇంతమంది కూడా వీళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూస్తే వాళ్ళకి మెడ నుంచి చేతుల వైపు వస్తూ ఉంటాయి. అంటే భుజాలు, మణికట్టు, మోచెయ్యి, తిమ్మిలు రావడాలు వేల చివర. నడుం దగ్గర ఉంటే తుంటి వైపు, తొడ వైపు, పిక్కల వైపు, పాదాల వైపు వాళ్ళ క్లాసిక్ సింటమ్స్ కనపడుతూ ఉంటాయి. అండ్ వీళ్ళకి వెన్నుపూసలో డిస్కులు బయటకు వస్తే నరాల మీద ఒత్తిడి వచ్చి దానివల్ల నొప్పులు వస్తుంటాయి. మీరు పైనుంచి ఎంత రుద్దినా, పూసినా, రాసినా కొంతమంది వెన్నుపూసను పట్టుకొని టకటక సౌండ్ వచ్చినట్టు తిప్పేస్తుంటారు. ఇంకా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఏం చేసినా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అదేమి కార్డోర్ గత అంతే లోపలికి వెళ్ళిపోవడానికి. అండ్ వీళ్ళకి కూడా ఆ మిల్లీమీటర్లలో డిస్క్ ఉంటుంది అనమాట. అది కొద్దిగా బయటకు వస్తుంటే సిమ్టమ్స్ ఎక్కువ లేనప్పుడు పేషెంట్ కూడా అంత ఇన్సెంటివ్ అది ఇంత దూరం రావడం ఎందుకు, దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతుంది కదా అని. అలాగే ఎవరి ప్రిస్క్రిప్షన్ చూసినా గాబాపెంటిన్లు, ప్రగాబలిన్లు అలా తీసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. సివియారిటీ ఎక్కువైంది అనుకోండి మేడం, ఒంగోలేరు, పడుకోలేరు, నిద్రపోలేరు, అలాంటప్పుడు మాత్రమే మా దాకా ఫోన్ వస్తుంది. లిటరల్ గా సర్జరీ అన్నప్పుడే నాన్ సర్జరీ వస్తుంది. స్పైన్ సర్జరీస్ ఆర్ నాట్ ఎమర్జెన్సీస్. అదేమి హార్ట్ స్ట్రోక్ సడన్ గా తీసుకెళ్లి ఐసీలో పెట్టడానికి. వెన్ను పూసని కోయించుకోవాల్సినంత అవసరం వస్తుందంటే ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? సో వీళ్ళు అశ్రద్ధ చేస్తారు. చిన్నగా ఉన్నప్పుడేమో ఇప్పుడే కదా మొదలైంది అనుకుంటారు. ఈ క్రమంలో అన్ని ట్రై చేసుకుంటూ ఇది పొటెన్షియల్ టు సర్జరీ కేసు అయినప్పుడు మాకు ఫోన్ చేస్తారు. చాలా ఇబ్బంది పడతారు. సో ఇవాళ పొద్దున కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఒక ప్రొసీజర్ చేసి వస్తున్నాను. సో వాళ్ళు పొద్దు నుంచి ఇప్పటి వరకు ఆలోచించుకుంటున్నారు ఏంటి, పేషెంట్ నడవలేని పరిస్థితి. ఎందుకు? మెయిన్లీ ఈ డిస్క్ వచ్చి ఎప్పుడైతే ఈ నరాన్ని తగులుతుందో ఈ చుట్టుపక్కలంతా వాపు క్రియేట్ అవుతుంది. సో దీని వల్లే ఈ వాపు ఎక్కడెక్కడైతే ఈ నరం సప్లై ఉంటుందో అక్కడెక్కడ పెయిన్ ఉంటుంది. సర్వైకల్ స్పైన్ లో కానివ్వండి, నడుంలో కానివ్వండి. సర్వైకల్ లో స్పైన్ అయితే ఇదంతా వస్తుంది, వెరాజ్ నడుంలో అయితే కాళ్ళంతా దిగుతుంది నొప్పి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాపుని క్లియర్ చేసామనుకోండి, సో వాళ్ళకి ఈ నొప్పి నుంచి 45 minutes, లెస్ దెన్ 45 minutes, అంటే మీరు సినిమా చూసే టైం కన్నా తక్కువ మినిట్స్ లో మనం నొప్పి తగ్గించి కొన్ని ఇంటికి వెళ్ళచ్చు. అంటే ఎంత తక్కువ క్రమంలో వస్తే, డ్యూరేషన్ లో వస్తే వాళ్ళకి అంత తొందరగా బెనిఫిట్ ఉంటుంది. ఎనీవేస్ నేను ఇది లోపల మీకు చూపిస్తాను. సో ఈయనకి గత ఒక యంగ్ మేల్, 27-year-old మేల్, తనకి గత 3 ఏళ్ళుగా నొప్పి ఉంది, నడుం నొప్పి ఉంది. సో నడుం నొప్పి కాళ్ళ మీదకి వచ్చింది. సో ఇతను 3 years బ్యాక్ బైక్ మీద నుంచి పడిపోయాడు, అది హిస్టరీ. సో రైట్ సైడే పడ్డాడు కాబట్టి పెయిన్ రైట్ సైడ్ ఉందన్నమాట. నొప్పి ఏమైనా ఉందా? నొప్పి వస్తుంది. సెంటర్లో వస్తుందా నొప్పి? బ్యాక్ సెంటర్లో వస్తుందా? నొప్పి ఎక్కువ అవుతుందా? రైట్ సైడ్ ఎక్కువ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏం లేదు కదా. ఓకే, సెంటర్లోనే ఉంది. ఓకే. సో మనం ఇవాళ ఈయనకి స్పైన్ ప్రొసీజర్ చేయబోతున్నాము. ఓకే, నా మెయిన్ డౌట్ ఏంటంటే ఎక్కడో ఉన్నాడు పేషెంట్, లేకపోతే తనకి బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే కొంతమందిలో సివియర్ పెయిన్స్ ఉంటాయి, వాళ్ళు జర్నీ కూడా చేయలేరు. వాళ్ళకి ఎట్లా ట్రీట్ చేస్తారు? అంటే నేను విన్నదైతే మీ దగ్గర ఓపీ అవసరం లేదు, కన్సల్టెన్సీ ఫీజు కూడా ఉండదు అని చెప్పి విన్నారు. సో వాళ్ళకి ఎట్లా ఉంటుంది కేర్? ఇక్కడికి రావాలా లేదా ఎట్లా డిసైడ్ చేస్తారు? మా దగ్గర ఏదో బ్లేజర్ వేసేసి 10th ఇంటర్మీడియట్ డిస్క్వాలిఫైడ్ పీపుల్ కూర్చొని రిసెప్షన్ లో పెట్టాం మేడం. మా దగ్గర ఫిజియోథెరపిస్టులు, డాక్టర్లు ఇన్ కోఆర్డినేషన్ తోనే పనిచేసి వాళ్ళకి కావాల్సినటువంటి కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తారు. ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని డిసిషన్ తీసుకోమని చెప్పండి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సొల్యూషన్ కోసం వెళ్తారు, నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్. నా వీడియోలు, యూట్యూబ్లు అన్ని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, డాక్టర్ కన్సల్టేషన్లు, రిపోర్ట్లు. వాళ్ళ దగ్గర ఉన్న ఎంఆర్ఐ మాకు పంపిస్తే సరిపోతుంది. అది పాతది అనుకోండి, అప్పుడు ప్రకారం ఇప్పుడు కొత్తది అవసరం అయితే ఇక్కడికి వచ్చే ఉద్దేశం ఉంటుంది, కొత్తది కావాలంటాం. అయితే అప్పుడు కండిషన్స్ ప్రకారం ఎలా ఉందో వాళ్ళ ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఇంటర్వెన్షన్ ఏం చేస్తామో వీడియోలో ఉంటుంది, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళకి ఏ క్వశ్చన్స్ ఉన్నా వివరంగా అన్ని చెప్పాక నచ్చితే వాళ్ళు ఏ టైం కంటే ఆ టైంకి వచ్చి వాళ్ళు చేయించుకొని వెళ్ళిపోతుంటారు. అట్లా పేషెంట్ రావద్దంటాము, వస్తే సొల్యూషన్ కోసమే రమ్మంటాం. దట్ వే వాళ్ళకి కన్వీనియంట్ అనమాట. ఓకే.